ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే కోవిడ్ తర్వాత దిస్ ఈస్ ది 100th మెసేజ్ ఇన్ రాప్చర్ సిరీస్. హల్లెలూయా, హల్లెలూయా. కోవిడ్ తర్వాత నుంచి రాప్చర్ సిరీస్ అని స్టార్ట్ చేస్తాం. బికాస్ కోవిడ్ వల్ల అంటే రాప్చర్ దగ్గర వచ్చింది అనేది కాదు, కానీ కోవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది సైన్స్. కోవిడ్లో ఏం జరిగింది అనేవన్నీ కూడా కొన్ని మనకు రాకడకు దగ్గర అవుతున్న సూచనలకు అది ఒక హెల్ప్ చేసింది అనమాట మనం. ఆమేన్. సో కోవిడ్ తర్వాత మనం ఫెలోషిప్ స్టార్ట్ చేసినప్పటి నుండి టుడే ఇట్ విల్ బి ది 100th మెసేజ్. ఓకే ది టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్, దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, ఈరోజు ఇచ్చిన ఆ టైటిల్ ఏంటంటే, ఆ కృపలో హోలీ స్పిరిట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఎవరికి గిఫ్ట్? లెట్ us see. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకును వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని ప్రకటించిండు? క్రీస్తును ప్రకటించు. ఆమేన్. అండర్స్టాండ్. అన్బిలీవర్స్ దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మను గురించి మనం బోధించాం. యేసు ప్రభువును ఎరగనటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళకి వెళ్ళి పరిశుద్ధాత్మను బోధించరు. అర్థమవుతుందా? యేసు క్రీస్తును ఎరగనటువంటి వారి దగ్గరికి వెళ్ళి మనము యేసుక్రీస్తునే బోధించాలి. హల్లెలూయా. ఇక్కడ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళిండు. సమరయ పట్టణం అంతా ఆయన తిరిగి ఆయన చేసిన పని ఏంటంటే ఆయన క్రీస్తును ప్రకటించుడు. హల్లెలూయా. వాళ్ళు క్రీస్తును బోధించినప్పుడు, వాళ్ళ జీవితంలో క్రీస్తును వాళ్ళు స్వీకరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళను నూతన సృష్టిగా తయారు చేసిన తరువాత వాళ్ళు క్రైస్తవులు అవుతారు. ఆమేన్. ఆ క్రైస్తవులకు మనము పరిశుద్ధాత్మని బోధిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అన్యజనులకు, దేవుని ఎరగనటువంటి వాళ్ళకు పరిశుద్ధాత్మ గురించి మనము బోధించకూడదు, బోధించలేము. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికి అంటే బిలీవర్స్ కు మాత్రమే. యేసుక్రీస్తును అంగీకరించి వాళ్ళ జీవితంలో నూతనమైన జీవితానికి, అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీవితం కాకుండా దేవుడి నుంచి తాము పొందుకున్న జీవితాన్ని ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళకు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు ఇవ్వబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం యేసు ప్రభు మాటల్లో చూద్దాం ఈ మాటలు. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యాక్చువల్లీ దానికి ముందున్న వర్షం ఏమంటాడంటే తెలుగులో, మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను. ఈవులు అంటే ఏంటి? గిఫ్ట్స్. ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటుంది, చదవండి. ఇంగ్లీష్ లో చదవండి. If ye then, being evil, know how to give good gifts unto your గుడ్ gifts. అందరు చెప్పండి, గుడ్ గిఫ్ట్స్. Good gifts. గుడ్ గిఫ్ట్స్. Good gifts. మీకు మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఇవ్వడము మీకు వచ్చు. ఆమేన్. ఇన్ ది సేమ్ వే ఆయన ఏమంటాడంటే ఆ గిఫ్ట్స్ ను పరిశుద్ధాత్మతో ఇక్కడ రీప్లేస్ చేస్తున్నాడు. మీరు చెడ్డవాళ్ళయుండి మీ పిల్లలకు మంచి గిఫ్ట్స్ ఇస్తున్నారే, మీ పరలోకమందున మీ తండ్రి. హల్లెలూయా. హీస్ టెల్లింగ్ మీ తండ్రి అంటే ఎవరు? వాళ్ళు దేవునికి అత్యంత సన్నిహితమైనందుకు చెప్తున్న మాట మీ తండ్రి అని. ఇంకా అప్పటికి యేసు ప్రభు సిలువకు వెళ్ళలేదు, కానీ యేసు ప్రభు ఎందుకు చెప్తున్నాడు వాళ్ళకు మీ తండ్రి అని? త్వరలో ఈయన సిలువకి వెళ్తాడు, సిలువలో వీళ్ళకి విమోచన తీసుకొని వస్తాడు. ఆ విమోచన వచ్చిన తర్వాత వీళ్ళు దేవుని కుమారులు అవుతారు. హల్లెలూయా, ఆమేన్. సో మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఇవ్వరా? హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ ఈస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్. హీస్ గాడ్స్ గిఫ్ట్ టు బిలీవర్స్. యేసు క్రీస్తును అంగీకరించిన వాళ్లకు ఆయన ఒక గిఫ్ట్ అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మరి అన్బిలీవర్స్ కి ఏంటి? అన్బిలీవర్స్ కూడా గిఫ్ట్ ఉంది. చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆమేన్. కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరినిచ్చిండు? యేసు ప్రభు. ఎవరినిచ్చిండు? ఆయన కుమారుని ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. లోకమును ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. అందరికీ తెలిసిన మాట ఇది. క్రైస్తవులము చర్చికి వెళ్తున్నామంటే మనందరికీ తెలిసిందే. లోకాన్ని ప్రేమించి లోకానికి ఒక గిఫ్ట్ ఇస్తున్నాడు దేవుడు. ఏంటి ఆ గిఫ్ట్? తన సొంత కుమారుణ్ణి ఇచ్చేసిండు. దేనికోసం ఇచ్చిండు? సిలువ మరణం కోసం ఇచ్చిండు.
హల్లెలూయా. హల్లెలూయా. నీ కోసము నా కోసము ఆయన మన పాపములను అనుభవించటానికి. వన్ ఆఫ్ అవర్ కామెంట్స్ లో ఆయన రాసిండు, ఎవడు చెప్పిండు యేసు ప్రభును పాపాలు ఆయన మీద వేసుకోమని? అంత పాపం అంటే ఎవడు చెప్పిండు? ఎవడు చెప్పలేదు. ఒక రోజున తీర్పు దినమున దేవుడే చెప్తాడు. ఎవడు చెప్పిండ్రా నిన్ను యేసు ప్రభుని అంగీకరించొద్దని, ఇప్పుడు నరకంలో ఉన్నామంటాడు. ఎందుకు? దేవుడు హీ వాంట్స్ టు గివ్ బెనిఫిట్ టు ది చిల్డ్రన్. ఆమేన్. తను క్రియేట్ చేసిన వాళ్లకు, తనను నమ్ముకున్న వాళ్లకు హీ వాంట్స్ టు గివ్ అన్ అడ్వాంటేజ్. మనిషి దేవునికి ఎప్పుడు చిన్న వాళ్ళని చూసినప్పుడు ఏమవుతుంది? వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి కాదు అన్నప్పుడు గాడ్ ట్రైస్ టు గివ్ అన్ అడ్వాంటేజ్. ఇక్కడ కూడా అదే జరిగింది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేస్తున్నాడు? వాళ్ళంతటా వాళ్ళు విమోచింపబడలేరు, వాళ్ళంతటా వాళ్ళ పాపాలకు వాళ్ళు పరిహారం చేసుకోలేరు, వాళ్ళ జీవితం అంతా అయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. కాబట్టి దేవుడు ఏం చేసిండు? తన సొంత కుమారుని పంపించి, ఎవరైనా ఆయన యందు విశ్వాసం ఉంచినట్టయితే, హల్లెలూయా, విశ్వాసం ఉంచితే చాలంట. యేసు క్రీస్తు అనే వ్యక్తి మీద, ఆ యొక్క వ్యక్తి ఎవరినైతే దేవుడు పంపించుంటున్నాడో ఆయన మీద విశ్వాసం ఉంచితే ఏం జరుగుతుందంట? వాళ్ళు నశించరంట. హల్లెలూయా. నశించరు, అయిపోయింది. నువ్వు విశ్వసించకపోతే నశిస్తావు. నువ్వు యేసు ప్రభువును నమ్మకపోతే నువ్వు నశిస్తావు. కానీ నువ్వు యేసు క్రీస్తు నమ్ముతున్నావా, నువ్వు నశించవు. హల్లెలూయా. నశింపక నిత్య జీవం పొందునట్లు వాళ్ళకు అనుగ్రహించిండు. హల్లెలూయా. సో హోలీ స్పిరిట్ ఇస్ ది గిఫ్ట్ ఆఫ్ గాడ్ టు క్రిస్టియన్స్, whereas Jesus is the gift of God to the world. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అయితే మనం ఇంకోటి గమనించాలా, లోకంలో అందరికీ దేవుడే కదా ఆయన, అందరికీ దేవుడే, కానీ అందరికీ తండ్రి కాదు ఆయన. దేవుడు అందరినీ సృష్టించిండు. గమనించండి నా మాటలు. దేవుడు అందరినీ సృష్టించిండు, ఆయన సృష్టికర్త, కానీ అందరికీ తండ్రి కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ తండ్రి కాదు. ఎందుకు తండ్రి కాదు? దేవుని వాక్యం యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించారు. హల్లెలూయా. దేవుని పిల్లలు అంటే వీళ్ళకి ఆయన ఏమవుతాడు? తండ్రి. దేవుడు ఎప్పుడు తండ్రి అవుతాడు? ఎవరైతే యేసు క్రీస్తును అంగీకరిస్తారో వాళ్లకు మాత్రమే దేవుడు తండ్రి. హల్లెలూయా. మార్క్ మై వర్డ్స్, తమాషా చెప్పట్లేదు. అందరూ ఏం జరిగినా దేవుడే, ఏదైనా దేవుడే. అందరు దేవుడు సృష్టించలేదా? దేవుడే ప్రాణం పోసింది, ఆయన అన్ని చూసుకునేది అన్ని ఆయనే. కాదు. ఆయన ఒక ఆయనను పెట్టిండు మధ్యలో, యేసు క్రీస్తు. హల్లెలూయా. లోకంలో అనుకుంటారు ఎట్లుండేది జరగదు. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించినావా, వేరేగా ఉంటుంది దాని కోర్సు. నువ్వు యేసు క్రీస్తును అంగీకరించలేదా, నువ్వు నశించిపోతావు. ఇక్కడ అందుకే చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడు? లోకంలో ఉన్న అందరూ కూడా దేవుని చేత సృష్టింపబడ్డారు, కానీ వాళ్ళందరికీ దేవుడు తండ్రి కాదు. ఆమేన్. కొన్ని చోట్ల దేవుడు కొంచెం ఘాటుగా కూడా చెప్తాడు. ఏమని? వాళ్ళకు తండ్రి సైతాను అని చెప్తాడు. కొందరికి తండ్రి సైతాన్. ఎందుకు? వాడి మాటలు వింటున్నారు. నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరిస్తావో, ఎందరైతే తనను అంగీకరించురో వారందరూ, అనగా తన నామమందు విశ్వాసముంచు వారందరికి దేవుడు పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చిండు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ లోకము పరిశుద్ధాత్మ దేవుణ్ణి స్వీకరించలేదు. లోకము యేసుక్రీస్తును స్వీకరిస్తే వాళ్ళు రక్షింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల వాళ్ళకు జరుగుతుంది. హల్లెలూయా. యోహాను సువార్త 14వ చూద్దాం, 16వ 17వ. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఆమేన్. ఆమేన్. ఏమని చెప్తున్నాడు? వేరొక ఆదరణకర్త. హూ ఇస్ ది హోలీ స్పిరిట్ అనే మెసేజ్ లో చెప్పినా నేను. ఏమని చెప్పాను? వేరొక అంటే వేరే, డిఫరెంట్ అని కాదు అర్థం. యేసుక్రీస్తు లాంటి, యేసుక్రీస్తు స్వభావం కలిగినటువంటి వ్యక్తినే ఆయన ఇస్తున్నాడు. ఆమేన్. రీప్లేస్మెంట్ యేసు ప్రభుకు. నేను తండ్రిని వేడుకుంటాను, ఆయన మీకు కొంతసేపు ఉండిపోవడానికి అన్నాడు. అక్కడ ఏమన్నాడు? చదవండి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. అందరూ చెప్పండి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై.
ఎల్లప్పుడు 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 పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇయ్యబడింది ఆయన నీతో ఎల్లప్పుడు ఉండడానికి. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు ఏం చెప్తారంటే పాత నిబంధనలో ఉంటారు ఏమని, సంసోను తప్పు చేసి ఆయన వెళ్ళిపోయాడు, మళ్ళీ అవసరమైనప్పుడు అది ఓల్డ్ టెస్ట్మెంట్ లో జరిగింది. కానీ న్యూ టెస్ట్మెంట్ లో హీ లివ్స్ ఇన్ యూ అండ్ హీ లివ్స్ విత్ యూ. అక్కడ ఉండే మాట ఏమంటాడు ఇంగ్లీష్ లో చదవండి. And I will pray the Father, and he shall give you another comforter, that he may abide with you forever. హల్లెలూయా. He Hallelujah. will abide with you. నీతోనే ఉంటాడు ఆయన, ఎన్నటెన్నటికీ నీతోనే ఉంటాడు. అటువంటి వ్యక్తిని మీకు పంపిస్తాను అని యేసు ప్రభు చెప్తున్నాడు అన్నమాట. 17వ వచనం చూద్దాం. లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు. ఎరుగదు అంటే లోకస్తులకు పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తే వాళ్ళకేం అర్థం కాదు. హోలీ స్పిరిట్ ఎవరబ్బా తెలియదు. కానీ వాళ్ళకి కావాల్సిందేంటి? యేసు ప్రభు. ఆమేన్. లోకము ఆయనను ఎరుగదు, ఆయన చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, హల్లెలూయా. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. మీతో ఉంటాడు, మీలో ఉంటాడు అనే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. He will dwell with you and he will be in you. లోకము ఆయనను ఎరుగదు, లోకము ఆయనను చూడదు, కానీ మీకు తెలుసు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన మీతో కూడా నివసిస్తాడు, మీరు ఎరుగుదురు. ఈరోజు బాధాకరమైన విషయం ఏంటంటే మేము క్రైస్తవులో మన పెద్ద సంఘాలుండి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని ఎరగను అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే లేడు, అయిపోయింది ఆ కాలం అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. పెద్ద తప్పు. మీరు ఎరుగుదురు. ఒకవేళ నువ్వు ఎరగటం లేదంటే నువ్వు ఇంకా ప్రపంచ సంబంధమైన వ్యక్తివి. నువ్వు ఎరుగుతున్నావు పరిశుద్ధాత్మ దేవుని అంటే నువ్వు క్రైస్తవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దట్ ఈస్ ది లిట్మస్ టెస్ట్. ఇక్కడ నువ్వు ఏమి చేస్తున్నావు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని నమ్ముతున్నావు అంటే నువ్వు క్రైస్తవుని. పరిశుద్ధాత్మని కార్యాలు పరిశుద్ధాత్ముడు లేడు అంటున్నారు అనుకోండి, నువ్వు అవతల అంటే వరల్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సో వరల్డ్ ప్రపంచము అంటే ఏమర్థము? లోకము ఆయనను చూడదు, లోకము ఆయనను ఎరగదు. ఎవరు ఈ లోకము? లోకం అంటే యేసుక్రీస్తును ఎరగనటువంటి పాపులు. ఏం బ్రదర్ అట్లా మాట్లాడదు? అవును, పాపులు. దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే యేసు ప్రభువును ఎరగనటువంటి వాళ్ళు పాపులు. అంటే తప్పుడు పనులు చేసి పాపులైనారా? కాదు. వాళ్ళు పుట్టుకతోనే లోకంలో అందరూ పాపులు. యేసుక్రీస్తును అంగీకరించిన రోజు నువ్వు పరిశుద్ధుని అవుతావు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళు పాపము చేసినందుకు పాపులు కాలేదు, పుట్టుకతోనే పాపం. ఆమేన్. పుట్టుకతోనే పాపం. అయితే పాపము ఎప్పుడు పోతుంది వాళ్ళ జీవితంలో? ఎప్పుడైతే వాళ్ళు యేసుక్రీస్తును అంగీకరిస్తారో, యేసుక్రీస్తు యొక్క ప్రభుత్వం కిందికి వస్తారో అప్పుడే వాళ్ళ జీవితంలో పాపం అనేది పోతుంది. లోకం అంటే అందుకే చూడండి యోహాను సువార్త 3:16లో చెప్పే మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆగుదాం, అక్కడే ఆగుదాం. ఒకవేళ లోకం అట్లే ఉందనుకోండి, నశించిపోతుంది. అక్కడ లాస్ట్లో ఉన్న పదం ఏంటంటే నశింపక నిత్య జీవం పొందు. లోకము నశించడానికి ఉంది, కానీ అదే లోకంలో ఉన్న వ్యక్తులు యేసుక్రీస్తును అంగీకరిస్తే నశించరు. హల్లెలూయా. అర్థమవుతుందా? లోకం అంటే ఏంటి? దేవుని దృష్టిలో పాపులు. ఎలా పాపులు? పాపం చేసినందుకు పాపులు కాదు, యేసుక్రీస్తును అంగీకరించినందుకు వాళ్ళు పాపులై ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. అందుకే యోహాను సువార్త 17వ వచనం చూద్దాం మళ్ళొకసారి. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. లోకం పొందనేరదు. లోకానికి ఆయన గిఫ్ట్ కాదు. హోలీ స్పిరిట్ ఇస్ ది గిఫ్ట్ ఓన్లీ టు బిలీవర్స్. హల్లెలూయా. హల్లెలూయా. జీసస్ ఇస్ ది గిఫ్ట్ టు బిలీవర్స్. జీసస్ ఇస్ ది గిఫ్ట్ టు వరల్డ్. లోకానికి దేవుడు యేసుక్రీస్తును ఒక వరంగా ఇచ్చిండు. ఆమేన్. హల్లెలూయా. గిఫ్ట్ వాడచ్చు, వాడకపోవచ్చు. నేను వాచ్ కొన్నప్పుడు వాడు ఒక గిఫ్ట్ ఇచ్చిండు. వాడు గిఫ్ట్ అన్నాడు, ఫ్రీగా ఇది ఇస్తాము అన్నారు. సరే మంచిది. ఏంటవి? ఇయర్ బడ్స్. అవి తీసుకున్నాం, తెచ్చుకున్నాం, పక్క పడేసాం, వాడటం లేదు. అంటే ఏమర్థము? గిఫ్ట్ను నువ్వు వాడచ్చు, వాడకపోవచ్చు. దేవుడు తన వైపు నుంచి యేసుక్రీస్తుని ఇచ్చిండు.
లోకము ఆయనను స్వీకరించవచ్చు, స్వీకరించకపోవచ్చు. అర్థమవుతుందా? దేవుడు ఇచ్చేసిండు కాబట్టి అంతా అయిపోయింది అని కాదు. దేవుడు ఇచ్చిన మనిషి వాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మార్క్స్ వార్త 2వ అధ్యాయం 22వ వచనంలో యేసుక్రీస్తు చెప్పే మాటలు చూద్దాం. ఎవడను పాత తిత్తులలో కొత్త ద్రాక్షారసము పోయడు, పోసిన ఎడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులను చెడును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలో పోయవలనని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్తాడు. వైన్ సింబాలిఫైస్ హోలీ స్పిరిట్, వాటర్ కూడా కొన్ని చోట్ల హోలీ స్పిరిట్ గురించి చెప్తారు. ఇక్కడ వైన్ ఏంటంటే ఆ కాలంలో కొత్త ద్రాక్షరసం. కొత్త ద్రాక్షరసం నేచర్ ఏంటంటే అది ఎక్స్పాండ్ అవుతుంది. ఆమేన్. అది ఇంత ఇంత ఉండేది. ఇప్పుడు మనకు పులుస్తుంది అంటాం కదా, ఫెర్మెంటేషన్. దోస పిండి ఇంతే ఉంటుంది. పొద్దున్న లేసి చూస్తే ఉల్లిపోయి ఉంటుంది. కొన్ని ఐ యూస్ టు గెట్ అమేజ్డ్, ఏంది ఇది ఇట్లా అయింది, ఓవర్ఫ్లో అయింది, ఎవరు ఏం చేయరు, అది పులిసిపోతుంది. ఇది కూడా అంతే. ఆ కాలంలో ఏం చేసాలంటే దే యూస్ టు స్టోర్ దిస్ ఇన్ లెదర్ బాటిల్స్. ఈ తోలుతో చర్మంతో కట్టినటువంటి బాటిల్స్ లో పెట్టేవాళ్ళు. ఆ చర్మం యొక్క నేచర్ కూడా ఏంటంటే కొత్త బాటిల్ అయితే అది కూడా సాగుతుంది. ద్రాక్ష రసం దాచిపెట్టిన బాటిల్ కొత్తది, కొత్త బాటిల్ అయితే కొత్త రసం ఎలా సాగిపోతుందో ఈ బాటిల్ కూడా సాగిపోతుంది. పాత బాటిల్లో సాగదు, ఒకసారి సాగిపోయి ఉంటుంది, ఇంకా అక్కడికే ఉంటుంది. దాంట్లో నిండా నువ్వు కొత్త ద్రాక్ష రసం పోస్తే ఏమవుతుంది? ఇంక ఎలాస్టిసిటీ ఉండదు, దాంట్లో ఏమవుతుంది? పగిలిపోతుంది. యేసు ప్రభు అదే చెప్తున్నాడు. నువ్వు యేసు ప్రభువును అంగీకరించకుండా, నువ్వు నూతన సృష్టిగా మారకుండా, నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవాలా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రభావాన్ని నీ జీవితంలో చూడాలంటే, నువ్వు ఇంకా లోకస్తునిగా ఉంటూ చూడాలంటే పగిలిపోతావు. యు కాంట్ హ్యాండిల్ ఇట్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కొందరు యేసు ప్రభువును అంగీకరించినాము కానీ మేము ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేకపోతున్నాం అంటారు. ఇప్పుడు వాక్యం చూడండి, 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం చూడండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయను. ఇదిగో సమస్తము కృతవాయను. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు పొందుకోలేకపోతున్నావు అంటే ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది. చాలా మంది పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోవాలి, పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రార్థన చేయండి అంటారు. వాళ్ళ మైండ్లో దిల్ బి థింకింగ్ డిఫరెంట్లీ. నువ్వు గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తును అంగీకరించిన రోజున నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావు. యు ఆర్ మేడ్ ఎ న్యూ క్రియేచర్. ఒక కొత్త సృష్టిగా నువ్వు తయారు చేయబడ్డావు. హల్లెలూయా. అందుకే ఇంగ్లీష్లో ఏమంటాడు? బిహోల్డ్ అంటాడు. బిహోల్డ్ అంటే ఏంటి? చూడాల. సి, బిహోల్డ్. ఏం చూడమంటున్నాడు? పాతవి గతించిపోయినాయి, నీ పాత జీవితం పోయింది, సమస్తము కొత్తవైతున్నాయి. హల్లెలూయా. కొత్తవైపోయినాయి. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించినావు. నువ్వు మైండ్లో ఇంకా నేను ఆ పాపం చేస్తున్నానేమో, నేను ఇంకా ఆ తప్పులో ఉన్నానేమో, నేను ఇంకా ఇక్కడ ఉన్నానేమో, నేను ఇంకా అదే ఉన్నానేమో, ఇదే థింకింగ్ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకోలేవు. అర్థమవుతుందా? యు ఆర్ స్టిల్ ది ఓల్డ్ స్కిన్. ఆ పాత చర్మం లాగానే ఉన్నావు. ఇంకా కొత్త చర్మం లాగా తయారవ్వాలి అంటే న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టి కావాలి. ఏమని? ఎలా కావాలి? నిన్ను నువ్వు కొత్తగా చూసుకో. నా పాత జీవితం అయిపోయింది, నా పాపపు జీవితం అయిపోయింది, నేను ఇంకా పాపములో లేను, నేను ఒక నూతనమైన సృష్టిని. పరిశుద్ధాత్మదేవ ఇప్పుడు నన్ను వచ్చి నింపు. హల్లెలూయా, హల్లెలూయా. టకటక మాట్లాడతాం. నీవు చూసే విధానం మార్చుకోవాలి. హల్లెలూయా. నిన్ను నువ్వు ఏ రకంగా చూసుకుంటున్నావు? కొన్నిసార్లు సేటన్స్ స్ట్రాంగెస్ట్ వెపన్ ఏంటి తెలుసా? గిల్ట్. నువ్వు తప్పు చేసినావు అని గుచ్చుతూనే ఉంటాడు. వాడు నీకు చెప్పే థాట్స్ నువ్వు పట్టించుకోకపోతే పక్కన మనుషులతో చెప్పిస్తాడు. మళ్ళా పక్కన మనుషులతో నువ్వు అప్పుడు అది చేసిందా, ఇప్పుడు ఇది చేసిందా. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎవడైనా క్రీస్తునందున్నాడలా వాడు నూతన సృష్టి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి యేసు ప్రభువుని అంగీకరించినాక పాతవి గతించెను. నా జీవితంలో పాత జీవితం లేదు,
నేను నూతన సృష్టి. అందరు చెప్పండి, నేను నూతన సృష్టి. నేను నూతన సృష్టిని. నేను నూతన సృష్టిని. నేను నూతన సృష్టిని. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను మార్చివేస్తున్నాడు. యేసుక్రీస్తును నేను అంగీకరించిన రోజునే నూతన సృష్టిగా నేను మార్చబడ్డాను. హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నిన్ను నువ్వు నూతన సృష్టిగా నువ్వు చూసుకుంటే నీ తప్పులు చూడొద్దు. చిన్న పిల్లోడు దేవుడు, ఇప్పుడు ఎవరైనా చిన్న పిల్లలు తప్పు చేస్తుంటే ఏం చేస్తారు? తందామని రెడీగా ఉంటారా? చిన్న పిల్లలు తప్పు చేస్తారు, తందాం ఏం చేస్తారు? వార్నింగ్ కూడా కాదు. చిన్నోడు వాడు దొగాడుతున్నాడు పిల్లోడు, ఏం చేస్తారు? వానికి ఏం తెలియదు, ఏం చేస్తారు అని పట్టుకొని పోతారు పక్క. హల్లెలూయా. ఆత్మీయంగా ఎవరు పెద్ద సూపర్ ఇది లేరు, ఎవరు. అర్థమవుతుందా? అందరూ దేవుణ్ణి తెలుసుకుంటున్నారు, కింద పడుతుంటారు, లేస్తుంటారు, కానీ పడి ఆడనే కూర్చోవద్దండి. పడి ఆడనే కూర్చోకూడదు. హల్లెలూయా. లేచి దేవుని కోసం పరిగెత్తాలి. హల్లెలూయా. అన్నే నిలబడకూడదు. బా నేను ఇంత అయిపోయిందే, ఇంకెట్లా? యువర్ స్మాల్ చైల్డ్. గుర్తుపెట్టుకో, దేవుని ముందు నువ్వు చాలా చిన్న వ్యక్తివి. ఆ చిన్న వ్యక్తి, ప్రభువా నాకు నీ కృప కావాలా అంటే అయిపోయింది. హీ విల్ టేక్ ఓవర్ ఫ్రమ్ దేర్. హల్లెలూయా. చేయి పట్టి నడిపించే దేవుడు. హల్లెలూయా. అందుకే నువ్వు నూతన సృష్టి అని నువ్వు గుర్తించు ఫస్ట్. నేను నూతన సృష్టిని 10 సార్లు చెప్పు. నేను నూతన సృష్టిని, నేను పాత జీవితం లేదు నాకు, నేను కొత్త వ్యక్తిని, నేను నూతనంగా తయారు చేయబడ్డాను. హల్లెలూయా. ఆమేన్. అయితే వాక్యంలో మనము పరిశుద్ధాత్మ దేవుని గురించి వచ్చినప్పుడంతా కూడా బాప్తిస్మం అనే పదం ఒక చోట యేసుప్రభు వాడతాడు. అందుకోసం లెట్స్ సీ క్రిస్టియన్ లైఫ్ లో బాప్తిస్మం అనేది ఎక్కడ కూడా వస్తుందని మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీ 12:13 చూద్దాం. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. ఆమేన్. ఒక్క శరీరంలోకి బాప్తిస్మం పొందామంట. ఆమేన్. శరీరంలోకి బాప్తిస్మం పొందుదాం. అర్థమైందా? అర్థం కాలేదా? బాప్టిజం అంటే ముంచడం అని అర్థం. బాప్టైజాస్ అనే పదం నుంచి వచ్చింది. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ పెట్టి ఆ గ్లాస్ లో ఈ యొక్క వస్తువును వేసామనుకోండి, దిస్ ఈస్ బాప్టైజ్డ్ ఇన్ వాటర్ అని అర్థం. అంటే మునిగిపోవాలా. నువ్వు దేంట్లో ముంచుతున్నావు అనే దాన్ని బట్టి ఆ బాప్టిజం అంటాం ఇక్కడ. అర్థమవుతుందా? నీళ్ళలో ముంచితే నీటి బాప్టిజం, నూనెలో ముంచితే నూనె బాప్టిజం, అంతే. అర్థమవుతుందా? పాలలో ముంచితే పాల బాప్టిజం. అంటే బాప్టిజం అనే ఒక పదం అర్థం ఏంటంటే ముంచబడడం అని అర్థం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఒకసారి ఇప్పుడు చదవండి. ఎలాగనగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరంలోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మం పొందితిమి. హల్లెలూయా. మనమందరము కూడా ఒక్క శరీరం అందే ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి. ఒక శరీరం లోపలికి. ఆమేన్. ఎవరా శరీరము? క్రీస్తు. హల్లెలూయా. ఈ సంఘాలు ఎన్నైనా ఉండొచ్చు, మన సంఘం కావచ్చు, ఇంకే సంఘం అని అన్నీ కావచ్చు, కానీ ప్రతి బిలీవర్ క్రీస్తు అనే సంఘంలో ఒక వ్యక్తి. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మేము ఆ చర్చ్, మేము ఈ చర్చ్, ఆ చర్చ్ అయినా కూడా క్రీస్తు సంఘంలో ఉన్నావా లేదా అది చూసుకో. ఆమేన్. నేను మా సంఘానికి ఇంత చరిత్ర ఉంది, మా సంఘం 100 ఏళ్ళు కట్టినాము, మా 100 ఏళ్ళు అయింది. వింటుంటారా అట్లాంటి మాటలు? సో వాట్, ఏమవుతుంది? 100 ఏళ్ళు ఉండి అది ఇక్కడే నిలబడిపోవచ్చు. ఆమేన్. సో ఏ రోజైతే నువ్వు యేసు క్రీస్తును అంగీకరిస్తావో నీ జీవితంలో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్నేం చేస్తాడంటే దేవుని శరీరంలోకి, అంటే క్రీస్తు అనే శరీరంలోకి నిన్ను బాప్తిస్మం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. అది ఒక రకమైన బాప్తిస్మం. దట్ ఈస్ ఫస్ట్ థింగ్ దట్ వి షుడ్ నో. అపోస్తల కార్యములు 1:5 చూద్దాం. యేసు ప్రభు మాటలు. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరు అనను. కొద్ది దినములో ఎవరిలో బాప్తిస్మము? పరిశుద్ధాత్మలో. అర్థమవుతుందా? నీళ్ళలో అంటే నీళ్ళలో మునగడము, పరిశుద్ధాత్మలో అంటే
పరిశుద్ధాత్మ నిన్ను చుట్టేస్తావు. నింపబడి. అర్థమైందా? నీ చుట్టూ పక్క మొత్తం నువ్వు అంటే నువ్వు తెలియకుండానే మునిగిపోయినావు అన్నట్టు అనమాట. వరదలు వచ్చి నీళ్ళు వస్తే ఏమవుతుంది? నీకు తెలియకుండానే బ్యాప్టిజం జరిగిందని అర్థం. ఇది అంతే. పరిశుద్ధాత్మ దేవుడు నేను మొత్తం నీ తల మొత్తం చుట్టేసిండు. దట్ ఈస్ బ్యాప్టిజం ఇన్ ది హోలీ స్పిరిట్. హల్లెలూయా. కొద్ది దినములలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరును అని చెప్పిన మాట. అయితే క్రైస్తవ సంఘాలలో ఇంకొక టిపికల్ పదం ఉంది. దీన్ని పట్టుకొని అడ్డంగా వాదిస్తుంటారు కొందరు. ఇది కూడా తెలుసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4-5 వచనాలు చూద్దాం. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఇండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అర్థమవుతుందా? బాప్తిస్మం ఒక్కటే అని చెప్తున్నారు, అన్ని రకాలు లేవు, ఇది లేదు అది లేదని వాదిస్తారు. ఈ వాక్యం దేని గురించి రాయబడిందంటే రక్షణను గురించి రాయబడిన మాట. శరీరం ఒక్కటే. ఏంటా శరీరము? క్రీస్తు అనే శరీరం. హల్లెలూయా. ఆత్మయు ఒక్కడే. ఎవరి ఆత్మ? పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తు అనే శరీరంలో ప్రతి ఒక్కరిని నింపే వ్యక్తి ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. వేరే ఆత్మలు, చెడ్డాత్మలు ఉండడానికి వీల్లేదు. ఆ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు తప్ప ఇతర చెడ్డ ఆత్మలకు అవకాశం లేదు. హల్లెలూయా. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎందుండుట పిలువబడితిరి. అంటే మన నిరీక్షణ కూడా ఒకటే. వి హ్యావ్ వన్ హోప్. మన నిరీక్షణ ఏంటి? దేవుడు మనల్ని పిలిచిండు. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ సబ్జెక్ట్ అగైన్, మన కాలింగ్స్ గురించి. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించిన తర్వాత ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పిలుపు ఉంటుంది. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా వాడుకోవడానికి దేవుడు పెట్టి ఉంటాడు. ఆమేన్. ఆ పిలుపుకు సంబంధించి ఒక నిరీక్షణ ఉంటుంది. ఆ పిలుపుని నేను కంప్లీట్ చేసి రావాలనేటువంటి నిరీక్షణ. ఆ నిరీక్షణ ఒకటే. అండ్ 5వ వచనం చూడండి. ప్రభువు ఒక్కడే. ఎవరి ప్రభువు? యేసుక్రీస్తు. అర్థమవుతుందా? క్రీస్తు అంటే సంఘం అంతా. ఈ సంఘానికంతటి ప్రభు ఎవరు? యేసు. ఆమేన్. దేవుడు యేసు అనే నామాన్ని ఎంతో హెచ్చించండి దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి కింద ఉన్న అన్నిటి వాటిలలో ఆయన నామము హెచ్చింపబడింది. హల్లెలూయా. అందుకే ప్రతి నామము ఆయన ముందు మోకరించాల్సిందే అంటాడు దేవుడు. ఆమేన్. సో ప్రభువు ఒక్కడే, యేసుక్రీస్తు. విశ్వాసం ఒకటే. అంటే ఏమి? నువ్వు రక్షింపబడాలంటే యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. హల్లెలూయా. అండ్ ఇక్కడ ఏమంటున్నాడు? బాప్తిస్మం ఒక్కటే. అంటే ఏమి? అప్పుడు నువ్వు నీటిలో బాప్తిస్మం. ఎవరైనా కూడా నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందును అన్నది మాట. మార్క్స్ వార్త 16వ అధ్యాయంలో ఈ నమ్మి బాప్తిస్మం పొందువారు నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవడం. అంటే నీళ్ళలో బాప్తిస్మం అదొక్కటే. ఇది రక్షణ పొందడం వరకు మాత్రమే అని చెప్తున్న మాటలు. హల్లెలూయా. ఆమేన్. సో మరి దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-3 వచనాలు చూద్దాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనస్సు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మములను గూర్చిన బోధయు. బాప్తిస్మము ఉందా? బాప్తిస్మములు ఉందా? బాప్తిస్మములను. ఆమేన్. ఇది 6వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో క్రైస్తవ జీవితానికి ఒక 6 పునాది రాళ్ళు ఉన్నాయి. పునాది రాళ్ళు 6 ఉన్నాయి. ఆమేన్. 6 ఉన్నాయి. 1 repentance from dead works, 2 faith towards God, 3 the doctrine of baptisms. Amen. Doctrine of baptisms. 4 laying on of hands అంటాడు. 5 resurrection of the dead. 6 eternal judgment. ఈ 6 విషయాలు బాధాకరం ఏంటంటే సంఘాలలో రక్షింపబడేంత వరకు మాత్రమే మాట్లాడతారు. ఆ నెక్స్ట్ ఏమి చెప్పరు. దీస్ ఆర్ సో మెనీ టీచింగ్స్ విచ్ బైబిల్ ఈస్ గివింగ్. డాక్ట్రిన్స్ ఉన్నాయి బైబిల్లో. ఇది క్రైస్తవ బోధ. క్రైస్తవ బోధలో 6 పునాది రాళ్ళు ఉన్నాయి. మనకు దేవుడు కృపను చూపిస్తే ఇంకొక రోజు మనం వీటి గురించి మాట్లాడదాం. ఫౌండేషన్, క్రిస్టియన్ ఫౌండేషన్. కానీ ఈరోజు వీఆర్ పర్టైన్ ఓన్లీ టు హోలీ స్పిరిట్ అండ్ బాప్టిజమ్స్. ఓకే. ఈ 6 పునాది రాళ్ళు 3వ వచనం చూడండి. ఏమంటాడు చూడండి.
దిస్ వీ విల్ డూ ఇఫ్ గాడ్ పర్మిట్. అర్థమవుతుందా? అంటే మనము ఈ 6 పునాది రాళ్ళను వేసిన తరువాత మనం లెట్స్ గో టు, ఏమంటాడు ఇంగ్లీష్లో, and this we will do, లెట్ us go on to perfection అంటాడు. యేసుక్రీస్తును అంగీకరించిన రోజు నువ్వు పర్ఫెక్షన్ కాదు. నువ్వు యేసుక్రీస్తును అంగీకరించిన రోజున యు ఆర్ నథింగ్, ఇంకా అప్పుడే పుట్టినావు నువ్వు. బట్ నీకు ఒక క్రైస్తవ బోధ కావాలా. ఆ క్రైస్తవ బోధలో ఈ 6 విషయాలు ఉండాలి. ఈ 6 విషయాలు చెప్పని సంఘము వ్యర్థము. ఎందుకంటే దిస్ ఇస్ బైబిల్ ఏమని చెప్తుందంటే దిస్ ఈస్ అ ఫౌండేషన్ స్టోన్స్. ఇక్కడ రాయబడిన మాటలు 6 విషయాలను బోధించాలా. నేను గమనించేది ఏంటంటే సంఘాల్లో వారం వారం పోయి తిట్లు తిని వస్తుంటారు పాస్టర్తో. అంతవరకు పాపం చేస్తుంటారు, వారానికి మళ్ళీ పోయి పాపం చేస్తారు. ఆ పాస్టర్ హై ఈ పాపిష్టి బతుకులు, ఆ బతుకులు, ఈ బతుకులు, బా పాస్టర్ తిట్టిండు, ఇంకా అయిపోయింది, చల్లగా అయిపోయింది, మా తప్పులు అయిపోయినాయి, మళ్ళీ పోతారు, మళ్ళీ వారం ఇదే ఉంటుంది. క్రైస్తవ జీవితంలో నువ్వు పాపం చేయకుండా బ్రతకడం ఎట్లా అనేవి దేవుని యొక్క సరైన బోధలు నువ్వు విన్నట్లయితే అటువంటి పరిస్థితే రాదు. ప్రచారిపోయి తిట్టించుకోవడం, ప్రచారిపోయి అనిపించుకోవడం, అది కాదు. అక్కడ క్రైస్తవ జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. హల్లెలూయా. సో నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలా, మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మముల గురించిన బోధ. బాప్తిస్మములు అన్నాడు అంటే దెర్ ఆర్ మెనీ బాప్టిజమ్స్. పాత నిబంధనలో 2 ఉన్నాయి. పాత నిబంధన అంటే యేసుక్రీస్తు మరణించక మునుపు ఉన్నవి. యేసుక్రీస్తు మరణించక ముందు మొట్టమొదటిది మనం చూస్తే స్ప్రింక్లింగ్ బాప్టిజం. స్ప్రింక్లింగ్, లక్షల మంది ఇశ్రాయేలీయులను పరిశుద్ధులను చేయడం కోసము దేవుడు ఏం చేశాడంటే బేసిన్స్లో ఎద్దుల రక్తాన్ని అంతటిని కలెక్ట్ చేయమని చెప్పి ఈ అహరోను, ఈ యొక్క లేవీలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో జనాల మీద చల్లమని చెప్పాడు. చల్లితే ఎవరి మీద అయితే ఆ రక్తపు చుక్క పడుతుందో వాళ్ళంతా కూడా పరిశుద్ధపరచబడిన వాళ్ళు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో ఏం చేస్తున్నారు, ఆ రక్తం కూడా కాదు, ఏ రక్తం కాదు, నీళ్లు తీసి చల్లుతారు. ఏమవుతుంది? ఏమీ కాదు. ఎందుకది? ఎందుకంటే పాత నిబంధన. అది నువ్వు పాత నిబంధన తెచ్చి కొత్త నిబంధనలో వేయలేవు. పాత ద్రాక్షరసం తీసి కొత్త దాంట్లో పోస్తారు, అది ఇదే కథ. పాత నిబంధనలో నువ్వు చిలకరింపు చేస్తున్నారు, అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా? కాదు. యేసు ప్రభు వేరే పెట్టినాడు, టైం టు టైం మారినాయి. హల్లెలూయా. సో మొదటిది చిలకరింపు. కొన్ని సంఘాలు చిలకరింపులోనే ఉన్నాయి. దేవుని దయ వల్ల నేను బయట వచ్చేసాను. హల్లెలూయా. నేను నీటి బాప్తిస్మం తీసుకున్నా, పరిశుద్ధాత్మలో కూడా దేవుని కృపను బట్టి బాప్తిస్మం తీసుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. రెండవ బాప్టిజం ఏంటంటే యోహాను బాప్తిజం ఇచ్చి, యోహాను యొక్క బాప్టిజం. ఆయన దేని గురించి బాప్టిజం ఇచ్చిండు? ఆయన దగ్గరికి ఎందుకు పోయేవాళ్ళు? వాళ్ళు పాపాలను ఒప్పుకునే బాప్టిజం. వాళ్ళు పోయి మేము తప్పులు చేసాం, ఇలా చేసామంటే వాళ్ళని ఆయన బాప్టిజం ఇచ్చాడు వాళ్ళకు. ఆయన కూడా ఎందుకు బాప్టిజం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకంటే ఈ క్రమంలో క్రీస్తును ఆయనకు దేవుడు బయలుపరుస్తాడు. ఏదో ఒక రోజున యేసు క్రీస్తు వస్తాడు బాప్తిజం తీసుకోవడానికి. ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి దిగుతాడో ఈయనే క్రీస్తు అనేది సూచన ఆయన. అందుకోసం ఆయన ప్రతి ఒక్కరిని బాప్తిస్మం ఇస్తూ వచ్చిండు. హల్లెలూయా. అవి పాత నిబంధన బాప్తిస్మాలు. కొత్త నిబంధనలో మనం ఇంతకుముందే చూసాం 1 కొరింథీ 12వ అధ్యాయం 13వ వచనంలో ఏమని, మనమంతా కూడా ఒక్క శరీరంలోకి బాప్తిస్మం తీసుకున్నాం. అదేంటది? క్రీస్తు. క్రీస్తు అనే శరీరం. హల్లెలూయా. ఏ రోజైతే నువ్వు నీ హృదయంలో నమ్మి విశ్వసించటం, నేను యేసు ప్రభువుని అంగీకరించినానని, ఆ రోజే నువ్వు క్రీస్తు అనే సంఘంలోకి నువ్వు బాప్తిస్మం పొందినావు. కానీ దేవుడు ఇంకేమని చెప్తున్నాడు, నువ్వు రక్షింపడాలంటే నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడు, నమ్మని వానికి శిక్ష. సో నెక్స్ట్ బాప్టిజం ఏంటి? నీటిలో బాప్తిస్మం. ఎవరైతే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్నావో నువ్వు పోయి ఏం చేయాలా? నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవాలా. రోమిలకు రాసిన 6వ అధ్యాయం ఉంటుంది. రోమిలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో బాప్టిజం గురించి చాలా బ్యూటిఫుల్గా రాస్తాడు. ఏమని, ఎందుకు బాప్టిజం తీసుకోవాలా? నీవు బాప్టిజం తీసుకునేప్పుడు నువ్వు నీళ్ళలోకి ఎందుకు నిన్ను ముంచుతారంటే, చచ్చిపోయిన శవాన్ని నీళ్ళలో ముంచుతారు, చచ్చిపోయిన శవాన్ని భూమిలో పాతి పెడతారు. ఇన్ ది సేమ్ వే నువ్వు నీటిలోకి వెళ్తున్నావంటే అర్థం ఏంటంటే, నేను ఈ లోకానికి చనిపోయాను, పాపానికి చనిపోయాను, ఇక మీదట ఆ పాపపు జీవితం ఈ నీటిలో సమాధి చేయబడుతుంది.
ఇప్పుడు నీళ్ళ నుంచి బయటికి వచ్చేప్పుడు ఏమవుతుంది? నీటి నుంచి బయటికి వస్తున్నప్పుడు ఇప్పుడు నేను జీవించే జీవితము యేసు ప్రభు కోసమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దట్ ఈస్ అ సింబాలిక్ థింగ్. లోకానికి తెలియజేయడానికి నేను రక్షింపబడ్డాను అని నీకొక్కరికి పెట్టుకోవడం కాదు, 10 మంది ముందు సాక్ష్యం ఇస్తున్నావు. నేను యేసు ప్రభు కోసమే నేను జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఏం చేయాలా? బాప్తిస్మం తీసుకుంటాం. అది రెండవది. మూడవది, యేసు ప్రభు చెప్పిన మాట ఏమని? మీరు వెయిట్ చేయండి, పరిశుద్ధాత్మతో కొద్ది రోజుల్లో మీరు బాప్తిస్మం పొందుతారు. లాస్ట్ వీక్ నేను చెప్పిన మాట ఏంటి? పేతురు యోహానులు ఇద్దరు కలిసి సమరయకి వెళ్ళారు. సమరయ పట్టణంలో వాళ్ళు క్రీస్తుని అంగీకరించారన్న విషయం తెలిసి వీళ్ళపై వాళ్ళ కోసము ప్రార్థన చేశారు. దేనికోసం ప్రార్థన చేసినారు? వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుంది కదా? సో బైబిల్లో మనం చూసినట్లయితే 5 బాప్తిస్మాలను చూస్తున్నాం. ఒకటి పాత నిబంధనలో 2 ఉన్నాయి. వాటిలో ఒకటి చిలకరింపు, రక్తంని చిలకరిస్తారు, అంటే దేవునికి ఆ యొక్క ఎద్దులను వధించి ఇస్తారు. రెండవది బాప్తిసం ఇచ్చి యోహాను యొక్క బాప్తిసం, అది నీళ్ళలో. మూడవది మనము పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవులను సంఘంలోనికి క్రీస్తులోనికి బాప్తిసం వేయడం. నాలుగవది నీటి బాప్తిస్మం. ఐదవది పరిశుద్ధాత్మలోని బాప్తిసం. హల్లెలూయా, హల్లెలూయా. అన్నా ఇవి ఎన్ని విషయాలు ఉన్నాయి. సింపుల్గా చెప్తాను. నీళ్ళు అందరికీ తెలుసు. నీటితో యేసు ప్రభు ఒక 2 విషయాలు చెప్తాడు మనకు పరిశుద్ధాత్మ దేవుని గురించి. లెట్స్ సీ దెమ్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్న మాటలు 10వ వచనం చూడండి. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. ఆమేన్. జీవజలం ఇచ్చును అని చెప్పాడు. 13వ వచనం చూడండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడునూ దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవంనకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఏమైతాయంట? వాళ్ళలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటుంది. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభు ఈమెతో మాట్లాడుతున్న మాట నీళ్లు నిత్య జీవమునకై, రక్షణ కోసం. నిత్య జీవం ఎప్పుడు? రక్షణ కోసం. ఆమేన్. ఇటర్నల్ లైఫ్ అంటారు, నిత్య జీవం. ఆ నిత్య జీవముకై ఊరెడి ఊటలాగా, అంటే నువ్వు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరిస్తున్నావో, రక్షణ పొందుతున్నావో, ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీలో ఊరెడి ఊటగా ఉంటాడు. అంటే నీకు పర్సనల్గా నిన్ను బ్లెస్ చేస్తాడు. పర్సనల్గా నీ వరకు నువ్వు ఒక బ్లెస్సింగ్, నీకు మంచి జరుగుతుంది. ఆమేన్. నీకు నిత్య జీవం పొందుతావు. దట్ ఈస్ అ పర్సనల్ థింగ్. నీకు అంటే ఇది ఒక బావి, నీటి బావి. అంటే ఇంగ్లీష్లో ఏమంటాడు చూడు, హీఈస్ వెల్ ఆఫ్ వాటర్ అంటాడు చూడు. ఇంగ్లీష్లో ఆ పదం 14వ వచనం. The water that I shall give him shall be in him a well of water springing up into everlasting life. Amen. బావి, అందరు చెప్పండి. బావి, బావి. వెల్ అంటే బావి. బావిలో నీటి ఊట ఇట్లా ఉంది. పాతకాలంలో ఇళ్లలో బావులు ఉండేవి. వాళ్ళు ఎక్కడికో పోరు నీళ్ళు. వాళ్ళు బావి ఉన్నవాడు గ్రేట్ వాడు వాని బావిలో తాగేవాడు. అర్థమవుతుందా? వేరే వాళ్ళు ఎవరికైనా నీళ్ళు కావాలంటే వాడు ఇచ్చేవాడు. అంటే వాడి పర్సనల్ యూజ్ కోసం అది. ఆమేన్. అయితే నెక్స్ట్ యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం కొద్దాం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను. ఆమేన్. 38. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. నది అంటున్నాడా? నదులు అంటున్నాడా? నదులు. అందరు చెప్పండి. రివర్స్, 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 రివర్స్. ఏది పవర్ఫుల్? బావి పవర్ఫుల్లా? రివర్స్ పవర్ఫుల్లా? రివర్స్. ఆమేన్. దాంట్లో నీళ్ళే ఉండేది. బావిలో ఉండేవి నీళ్ళే, నదిలో ఉండేవి కూడా నీళ్ళే. బట్ ది పర్పస్ ఇస్ డిఫరెంట్. బావి పర్సనల్ యూస్కు, పర్సనల్ బ్లెస్సింగ్కు పనికొస్తుంది ఇక్కడ. కానీ రివర్స్ వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును, ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఇక్కడ ఇంకో మాట అంటున్నాడు, లేఖనము చెప్పినట్లు. ఒక లేఖనం ఉంది.
లేఖనం చెప్పినట్టంటే పాత నిబంధనలో రాయబడింది. అది ఏమని రాయబడిందంట? కడుపులో నుండి జీవజల నదులు పారుతాయి. యాక్చువల్ ఎగ్జాక్ట్గా నదులు అని లేదు అక్కడ, కానీ యేసు ప్రభు బీయింగ్ ఎ ప్రాఫిట్, ఆయనే వాక్యం, ఆయన ఇక్కడ రాస్తున్నాడు మాట, ఇక్కడ చెప్తున్న మాట, పలుకుతున్న మాట ఏంటంటే జీవజల నదులు పారును అని చెప్తున్నాడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో బ్యూటిఫుల్. లూకా సువార్త 24వ అధ్యాయంలో యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్తున్న టైంలో లాస్ట్ వర్డ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఆయన చివరిగా వెళ్తున్నప్పుడు 49th వర్స్ చూడండి. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచియుండుడని వారితో చెప్పాను. ఆమేన్. ఇంగ్లీష్ లో ఐ సెండ్ ది ప్రామిస్ ఆఫ్ ఫాదర్, ది ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్. ఇప్పుడు రక్షణ పొందినారు వాళ్ళు. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిండు, వారికి రక్షణ విమోచన తీసుకొచ్చాడు. కానీ ఏమని చెప్తున్నాడు? మీరు వెయిట్ చేయండి, నా తండ్రి వాగ్దానము చేసినది నేను పంపిస్తాను. హల్లెలూయా, నేను మీ మీదికి పంపుతున్నాను. వాగ్దానం చేసిండు. ఏం వాగ్దానం చేసిండు? నేను మీ మీదికి పంపుతున్నాం, మీరు పైనుండి శక్తి పొందు వరకు. అంటే దేవుడు ఏదైతే వాగ్దానం చేసిండో అది దేవుని శక్తి అయి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని శక్తి. ఆయన యొక్క, మీరు గమనించండి, ఇంగ్లీష్ లో చెప్పే మాట, ఐ సెండ్ ది ప్రామిస్ ఆఫ్ మై ఫాదర్ బట్ టారీ ఇన్ ది సిటీ ఆఫ్ జెరూసలేం అంటిల్ యు బి ఎండ్యూర్డ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. హై అంటే ఎక్కడి నుంచి? తండ్రి నుంచి. తండ్రి నుంచి శక్తి మీకు విడుదలవుతుంది మీ జీవితంలో. అంతవరకు మీరు ఎదురు చూడండి, వెయిట్ చేయండి. హల్లెలూయా. హోలీ స్పిరిట్ అంటే ఎవరు అంటున్నాడు? హీస్ టెలింగ్, హీస్ ది ప్రామిస్ ఆఫ్ ఫాదర్. ఎవరికి ప్రామిస్? ఈ మాటలు ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులకు చెప్తున్నాడు. వీళ్ళు రక్షింపబడిన వ్యక్తులు, మీరు రక్షణ పొందినారు, అయితే మీరు ఇక్కడ వెయిట్ చేయండి. హల్లెలూయా. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసిండు. ఏమని వాగ్దానం చేసిండు? రక్షింపబడిన వాళ్ళ కోసము ఇది ఒక వాగ్దానం. యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, ఏమని చెప్తున్నాడు? లేఖనము చెప్పినట్టుగా, 7వ అధ్యాయం 38వ వచనం, లేఖనము చెప్పిన ప్రకారము వాడి యొక్క కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ఆమేన్, హల్లెలూయా. ఏం ఆ లేఖనం? యెషయా గ్రంథం 58వ అధ్యాయం చూడండి, 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఆగుదాం ఒక్క నిమిషం. రోమీలకు రాసిన పత్రిక 8:14 ఒక మాట ఉంటుంది, those who are led by the spirit of God are the sons of God. ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపింపబడుదురో వాళ్ళందరి దేవుని కుమారులు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎట్లా నడిపిస్తాడు యెహోవా? ఆయన ఆత్మను నీకు ఇచ్చిండు. హల్లెలూయా. ఆయన ఆత్మను నీకు ఇవ్వబోతున్నాడు. నువ్వు నువ్వు ఎట్లా నడవాలా ఆయన చెప్తుంటాడు. నువ్వు డిపెండ్ అయితే చెప్తాడు ఆయన. నువ్వు డిపెండ్ కాకుండా నీ ఇష్టం వస్తే ఏం చేయడానికి. హల్లెలూయా. వెన్ యూ డిపెండ్ ఆన్ హిమ్, ఎలా నడవాలా, ఏం చేయాలా అన్ని నీకు నేర్పిస్తాడు. యెహోవా నిన్ను నిత్యం నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోటవలను. క్షామకాలం అంటే ఏంటి? కరువు. అంటే లోకమంతా కరువు వస్తే కూడా ఆయన నిన్ను తృప్తిపరచు, అంటే నువ్వు తృప్తిగా తిని హ్యాపీగా ఉంటావు. హల్లెలూయా. అటువంటి జీవితం కావాలా? అటువంటి జీవితం కావాలా? ఇదే లేఖనం ఏమని చెప్తున్నాడు? నిన్ను నిత్యం నడిపిస్తాడు పరిశుద్ధాత్మతో. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తున్నట్లయితే క్షామకాలమందు కరువు వచ్చినా కూడా ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. హల్లెలూయా. డీజనరేటివ్ డిసీజెస్ అంటూ ఉండవు. కాల్షియం తగ్గింది, కాల్షియం టాబ్లెట్లు వేసుకోవాలా. డి విటమిన్ తగ్గిందంట, ఇవి ఉండవు ఇంకా. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడినట్లయితే ఆయన నీ ఎముకలను బలపరచును. తర్వాత నీవు నీరు కట్టిన తోటవలను. నీరు కట్టిన తోట అంటే ఏమర్థము? నీరు నిండుగా ఉంటుంది. తోటకి ఎప్పుడు నీళ్లు బాగా వదులుతున్నారు అనుకో, ఏమవుతుంది? తోట పంట చాలా బాగా పండిస్తుంది. అర్థమవుతుందా? అంటే నువ్వు క్షామకరమైన పరిస్థితుల్లో కూడా నీరు కట్టిన తోటలాగుంటావు. హల్లెలూయా. ఈజ్ ఇట్ సో వండర్ఫుల్. ఎవరికి నీళ్లు తాగడానికి లేవంట, నువ్వు తోట కూడా నీకు నీళ్లు కట్టినట్టు ఉంటుందంట. పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఆ విధంగా ఉంటాయి జీవితంలో. నెక్స్ట్, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలను
ఉండెదవు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఉబ్బుకుచుండు, నీలో ఎండ్ అయిపోయింది అనే దానికి లేదు. ఎందుకంటే హోలీ స్పిరిట్ ఈస్ అన్లిమిటెడ్. అరే వీని జీవితం అయిపోయింది, వీడి జీవితం ఇంకంతే, వీనికేం లేదు. సారీ అటువంటి మాటలు ఎప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నింపుదల ఉన్నోనితో ఆ మాటలు అనకండి. ఎందుకంటే యు డోంట్ నో హౌ హీ కమ్స్ అవుట్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు ఊపుకుచుండు, నీటి ఊట వలెను ఉండేదవు. ఆమేన్. నీ జీవితంలో ఎండ్ అనేది లేదు, నీకు నీ యొక్క గ్రోత్ కు ఎండ్ అనేది లేదు, నీకు లిమిట్ అనేది లేదు. యు ఆర్ అన్ అన్లిమిటెడ్ పర్సన్ బికాస్ అన్ అన్లిమిటెడ్ గాడ్ ఈజ్ ఇన్ యూ. హల్లెలూయా. నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఇదే లేఖనం. యేసు ప్రభు చెప్తున్న లేఖనం ఏంటంటే ఇదే యెషయా గ్రంథంలో కోట్ చేయబడిన మాటలు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యం. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూద్దాం, 2వ వచనం. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. ఆమేన్. యేసు ప్రభు ఏమన్నాడు? మీరు వెయిట్ చేయండి అన్నారు. వీళ్ళు పోయి వెయిట్ చేస్తున్నారు అక్కడ యెరూషలేములో అప్పర్ రూమ్ లో వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఏమైందంట? వేగముగా వీచు బలమైన గాలి వంటి గాలి వచ్చింది అంటున్నాడా? గాలి కాదు, వచ్చింది ధ్వని వచ్చింది, సౌండ్ అనే సౌండ్ వచ్చింది. ఏదో గాలి ఇలాంటి సౌండ్ వచ్చింది. ఒకటి ఆకాశం నుండి అకస్మాత్తుగా, సడన్లీ. పక్కన వాళ్ళ వైపు తిరిగి చెప్పండి, సడన్లీ. హోలీ స్పిరిట్ ఏం చేస్తాం? సడన్ కొట్టే. ఆమేన్. ఆశ్చర్యపోకండి. సడన్లీ వారు కూర్చొని ఉండ ఇల్లంతయు నిండెను. 3వ మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరిని మీద వ్రాలగా నెక్స్ట్ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. హల్లెలూయా. హల్లెలూయా. సో బ్యూటిఫుల్. దీన్ని కూడా ఏం చేస్తారు తెలుసా? అప్పుడు అగ్నినాళికలు వచ్చినాయి, ఇప్పుడు అగ్నినాళికలు ఉన్నాయా? లేదు. దట్ వాజ్ ది ఫస్ట్ టైం పరిశుద్ధాత్మ దేవుడు లోకంలోనికి ఒకేసారి ఫస్ట్ టైం అప్పుడు రావడం. అంటే అంతకుముందు రాలేదా? వచ్చి వెళ్ళిపోయేవాడు, పని చేసి వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అట్లా కాదు, ఆయన ఒకసారి ఇయ్యబడ్డాడు. అందుకే నేను ఒక మెసేజ్ చెప్పాను, ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ టు రిసీవ్. దేవుని వైపు నుంచి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఇచ్చేసిండు, యేసుక్రీస్తుని ఇచ్చేసిండు. ఆమేన్. యేసుక్రీస్తును స్వీకరిస్తే రక్షింపబడతావు, పరిశుద్ధాత్మ దేవుని నువ్వు స్వీకరిస్తే శక్తిని పొందుతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు బాగా గమనిద్దాం. నదులు నీ నుండి ప్రవహిస్తున్నాయంటే నీకు బెనిఫిటా, పక్కన వాళ్ళకు బెనిఫిటా? యు ఆర్ అ బ్లెస్సింగ్ టు అదర్స్. హల్లెలూయా. సెల్ఫిష్ గా నేను ఒక్కరిని దేవునికి కాదు. దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు రక్షింపబడు, నువ్వు ఆశీర్వదింపబడు, నీతో పాటు నీ నుండి జీవజల ఊటలు ప్రవహించబడుతున్నట్లయితే హల్లెలూయా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నాట్ ఓన్లీ యు గెట్ బ్లెస్డ్, రక్షింపబడిన తర్వాత ఇప్పుడు యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూసాం. ఏం చూసాం? క్షామకాలంలో కూడా నువ్వు తృప్తిగా ఉంటావు. హల్లెలూయా. దట్స్ ఎ బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ నడిపిస్తుంటాడు. నీరు కట్టిన తోట వలె నువ్వు ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. బ్యూటిఫుల్ థింగ్స్. సో హోలీ స్పిరిట్, నేను పరిశుద్ధాత్మని నేను పొందుకోలేదు. మొట్టమొదట నువ్వు న్యూ క్రియేషన్, నేను నూతన సృష్టి అనేది నమ్మండి. నాలో ఏ పాపము లేదు, ఆ పాపమంతా యేసుక్రీస్తు తన మీద వేసుకున్నాడు. నేను నీతిమంతునిగా తీర్చబడ్డాను. యేసయ్య రక్తం నన్ను నీతిమంతునిగా చేసింది, నన్ను దేవుని నీతిగా నన్ను మార్చివేసింది. నాకు ఇంతవరకు జరిగిన ఏ పాపాలకు సంబంధం లేదు అని నోరు తెరిచి పలకండి. హల్లెలూయా. ఎవరెవరైతే రక్షణ పొంది నేను ఇంకా పరిశుద్ధాత్మ దేవుని పొందుకోలేదంటే ఫస్ట్ ఈ మాటలు చెప్పండి. మిమ్మల్ని మీరు ఒక నూతన సృష్టిగా చూసుకోండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీవు నూతన సృష్టి అని నీకు అర్థమైతేనే ఆయన నిన్నొచ్చి నింపగలుగుతాడు. హల్లెలూయా. 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 ఆర్ యు బ్లెస్డ్? కళ్ళు మూసుకోండి, నేను ప్రార్థన చేస్తాను. ఒక చేయి దేవుని వైపు చూపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా, వాక్యం విన్న ప్రతి బిడ్డను బట్టి ప్రభా, ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చేస్తున్నాము. పరిశుద్ధాత్మ దేవ, ఎవరైతే ఆశ కలిగి తండ్రి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలని ఆశ కలిగి ఉంటున్నారో యేసుక్రీస్తు నామమున ఇప్పుడే వారు నింపబడుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి.
యేసు క్రీస్తు నామమున వారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. యేసు క్రీస్తు నామమున వారి కడుపు నుండి జీవజల నదులు ప్రవహిస్తున్నాయని ప్రకటిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ బిడ్డలు నాయన ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండడం అనేది మీ యొక్క ఆశ తండ్రి. ఆ ప్రకారంగా నేను వీరందరినీ ముట్టుమని నజరేయుడైన యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొందించున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. Be blessed. Praise the Lord.